మనమందరము కూడా ఆనందాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణము మనము మందిరాన్ని ప్రేమించకపోవడం. రెండోది ప్రార్థనా పూర్వకముగా దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం. దేవుని సన్నిధిని ప్రేమించకపోవడం, ఒకవేళ సన్నిధికి వచ్చినా కానీ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి రాకపోవడం వల్ల దేవుడు నీ హృదయంలో ఎంత ఉన్నతమైన ఆనందాన్ని నింపాడో ఆ విషయాన్ని ఈ రోజున గ్రహించలేకపోతున్నాం. నీకు ఎలాంటి కష్టాలే జ్ఞాపకం వస్తున్నాయి, ఇబ్బందులు జ్ఞాపకం వస్తున్నాయి. ప్రభునందు శ్రమల్లో కూడా ఆనందించాలనేటువంటి అనుభవంలోనికి మనం రాలేకపోతున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఎందుకు మన కుటుంబాల్లో ఆనందాన్ని కోల్పోతున్నామంటే పరిష్కారం కానటువంటి కుటుంబ సమస్యలు. భార్యాభర్తల మధ్య చెలరేగినటువంటి ఆ కుటుంబ సమస్య నీ యొక్క కుటుంబంలోని ఆనందాన్ని దొంగిలించేస్తుంది. తల్లిదండ్రుల మధ్య వచ్చినటువంటి ఆ సమస్య ఈ రోజున ఆనందాన్ని హరించి వేస్తుంది. అత్తాకోడల మధ్య వచ్చిన సమస్య ఈ రోజున కుటుంబాల ఆనందాన్ని హరించి వేస్తుంది. ఈ రోజున ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి, అందరము కూడా ప్రభు సన్నిధికి వస్తాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, కానీ పరిష్కరించడానికి అనుకూలంగా లేనటువంటి సమస్యలు ఈ రోజున మన కుటుంబంలో ఆనందాన్ని తీసుకుపోతున్నాయి. సంతోషంగా ఉండేటువంటి కుటుంబంలో బలురెక్క చెట్లన్నీ కూడా మొలిసిపోతున్నాయి. కారణం ఏంటంటే పరిష్కరించబడినటువంటి సమస్యలు.